అన్ని హత్యలు జరిగిన చోటికి వెళ్ళినటువంటి అనుభవం, ఆ పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఉన్న అనుభవాలు అందరికీ ఉన్నాయి. ఆ కేసుల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ఎదురైనటువంటి అడ్డంకుల్ని పరిశీలించడం, ఆ పరిశీలనలోంచి వచ్చినటువంటి ర్యాప్ అదంతా అందరి నుంచి కూడా ఇదే ఆశిస్తున్నాం మేము. విషయాన్ని వచ్చినప్పటి నుంచి ఒక రకమైన చిన్నపాటి అసంతృప్తి ఉన్నా కూడా నేను చాలా తమాయించుకొని మాట్లాడుతున్నాం. విషయాన్ని పరిశీలించడంలో, దాన్ని అర్థం చేసుకోవడంలో మనకున్నటువంటి ఒక సామాజిక దృష్టిలోపంలోంచి చాలా విషయాలు జరుగుతుంటాయి అన్నమాట. మొట్టమొదటి ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్నా కూడా పరువు హత్య అనే పదంతో స్టార్ట్ చేశారు. మీడియా ముందు మనం అదే మాట్లాడుతున్నాం. యూట్యూబ్ ఛానల్స్, వెబ్ ఛానల్స్, గబ్బు ఛానల్స్ కానీ ఎవ్వడి నోటికి వచ్చింది వాడు మాట్లాడడం, అమ్మాయి గురించి మాట్లాడడం, వాళ్ళ తల్లి దగ్గర పోయి మాట్లాడేయడము, బంటిని దోషం చేసే విధంగా మాట్లాడిచ్చి స్క్రిప్ట్ రాసిచ్చి చేసే విధానాలు జరిగినాయి. వాళ్ళు ఏ లీడ్ తీసుకుంటే ఆ లీడ్లోకి వెళ్తాం. నేను కొల్లేపల్లి పోరాట సమితి రాష్ట్ర కమిటీ బృందంగా మేము వెళ్ళినప్పుడు భార్గవి TV9 ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. TV9 వాళ్ళకి చెప్తా ఉంది ఇక్కడ నుంచి, ఈ పరువు హత్య జరిగింది కదా, ఈ పరువు హత్యను మీరు ఎలా అని అడుగుతున్నాడు ఆయన. అంటే లీడ్ చేయడం. భార్గవి ఏం చెప్తాను చూస్తే భార్గవి చాలా చక్కగా చెప్పింది, ఇది పరువు హత్య కాదు, ఇది కుల హత్య. మేము వచ్చిన సంగతి తనకు తెలియదు, తను చెప్తుంది. మూడోసారి మళ్ళీ అడిగాడు, మళ్ళీ ఆపి మరీ చెప్పింది. అంటే వాళ్ళు ఏ ఎసెన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారో దాన్ని తీసుకెళ్తున్నారు. మీడియా సృష్టించేటటువంటి పదజాలంలో మనం పడి వెళ్ళినట్టయితే మనము న్యాయం కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళం, మనకు తెలియకుండానే అన్యాయం చేసేటటువంటి వాళ్ళం అవుతాం. ఇది చాలా స్పష్టంగా అందరూ అర్థం చేసుకోవచ్చు విషయం. మేము వెళ్ళగానే కుటుంబం అంతా రెడీ అయి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి ఒక 10 నిమిషాలు అమ్మ అంటే మేము DSP గారు పిలిచారు, DSP గారి దగ్గరికి కలిసి వస్తాం రమ్మన్నారట అన్నారు. చాలా దూరం నుంచి వచ్చాం తల్లి, ఒక 20 నిమిషాలు ఉండండి అని చెప్పి ఆపి మేము మాట్లాడుతూ చెప్పేటప్పటికి మళ్ళీ వేరే వాళ్ళ మిత్రులు వచ్చి DSP గారు రమ్మంటున్నారు అన్నాడు. మా ఇంటర్వ్యూ జస్ట్ మాట్లాడుతున్నాం అంతే. నాకు చాలా కోపం వచ్చేసింది. DSP గారు ఎందుకు రమ్మంటున్నారు? విచారణ ఎక్కడ జరగాలి? తన ఛాంబర్లో, తన పోలీస్ ఆఫీస్ రూమ్లో చుట్టూ పోలీసులు పెట్టుకొని ఒక ఆడపిల్లని ఒంటరిగా పిలిచి అడిగితే ఏం సమాధానం చెప్తుంది? డేవిడ్ గారు ఇక్కడేం మాట్లాడుతున్నారు, ఏ వాయిస్తో మాట్లాడుతున్నారు, ఏ స్ట్రెంత్తో మాట్లాడుతున్నారు, వాళ్ళ బావ వాళ్ళకి ఏ స్ట్రెంత్తో మాట్లాడుతున్నారు మీరు చూడండి. ఇలా రికార్డు చేస్తూ ఉన్నారు. అసలు ఎంక్వైరీ ఆఫీసర్గా DSPని నియమించారో లేదో కూడా తెలియదు. ఒక ఎంక్వైరీ ఆఫీసర్ నియమించకుండానే స్వయంగా వెళ్ళి ప్రాథమిక విచారణ చేసుకొని రావచ్చు, కానీ నివేదిక ఇవ్వడానికి వీల్లేదు. అది కనుక ముందే ఇస్తే కోర్టులో కొట్టేస్తారు, నీకు విచారణ చేసే అధికారం లేదు అని, నువ్వు సమగ్రం చేసినా కూడా. అయితే వచ్చి వెంటనే కెమెరాలు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు, రికార్డ్ చేస్తున్నారు. వీళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు వినే ఓపిక లేదు. రకరకాల సంస్కృతి, రకరకాల స్లాంగ్స్తో మనం మాట్లాడుతుంటాము. ఆయా వాళ్ళు వచ్చిన సామాజిక నేపథ్యంలో వచ్చి మాట్లాడే విధానం ఉంటుంది. అందరినీ ఓపికగా విన్నాం మనం. కొందరు కానీ అయితే ఇట్లా అన్నమాట అట్లా అంటప్పుడు కలిపి వాళ్ళను పక్కదారి పట్టిస్తుంటారు అనమాట. అట్లా జరిగి వీళ్ళ నుంచి నోరు జారిన విషయాన్ని ఏం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అనుకునే విషయాల్ని వాళ్ళ చేత చెప్పించి కేసులు నీరుగార్చే ప్రయత్నాలు పోలీస్ స్టేషన్లలో జరుగుతున్నాయి, విచారణాధికారి సమక్షంలో జరుగుతున్నది. ఇది అనేక కేసుల్లో మనకు జరుగుతుంది. కేసు విచారణలో మనం చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది. కనుక DSP గారు వీళ్ళు అక్కడికి రారు, ఆయన ఇక్కడికి రావాలి, మన సమక్షంలో తన స్వయంగా ఇక్కడ జరిగిందో తన ఇంటిలోనే తన సభ్యుల మధ్యన జరగాలి, DSP గారు రమ్మని చెప్తే అప్పుడు ఆయన వచ్చాడు. వచ్చి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఆ రూమ్లో విచారణ చేశాడు. ఏం అడిగాడో ఏం చేశాడో తెలియదు. అందరం ఉన్నాం, వాకిల్ నుండి వెళ్ళడానికి ప్లేస్ వెళ్ళిపోతున్నాడు. పిలిచి అడిగాం, సార్ సాక్షాత్ మీ పోలీస్ వ్యవస్థ రంగం నుంచే పరువు హత్య అని మాట్లాడుతున్నారు మీ అధికారులు, ఈ పరువు అనే దానికి డెఫినేషన్ ఏంటి అంటే వాళ్ళ పరువు తీశాడు కాబట్టి వీళ్ళు చంపేశారు, వాడు బంగారం ఎత్తుకెళ్ళి కాబట్టి వీళ్ళు చంపేశారు, వాళ్ళు దొంగతనం చేశారు కాబట్టి చంపేశారు, వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళి కాబట్టి చంపేశారు. అంటే బిడ్డను తీసుకెళ్ళడం నేరమని నువ్వు డిసైడ్ చేస్తున్నావు కదా. అమ్మాయిని కిడ్నాప్ చేసి దొంగతనం ఎత్తుకెళ్ళలేదు, ఇద్దరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, ఘర్షణ జరిగింది, కుటుంబంతో చెప్పిండ్రు, కొట్టారు, ఎట్లా కొట్టారో చెప్పింది, ఒంటి మీద గాయాలు ఉన్నాయి,
అన్న అనేటటువంటి వాడు కొడితే ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడే. అంటే కేవలం విషయాన్ని ఎప్పుడు కూడా కులం కోణంలో వచ్చి చూస్తున్నారు. బంటి మాలవాడు కాబట్టి చంపాడని కాదు. ఒక ఆడపిల్ల తనకు నచ్చిన వ్యక్తితో ఒక వేరే ప్లేస్లో కనిపిస్తే చాలు, ప్రేమ స్నేహం తర్వాత. నువ్వు అక్కడ ఎందుకున్నావు, ఏమో ఆయన పిలిచాడు, నువ్వు చూడండి వాడు పిలుస్తాడా, నువ్వేమనండి వాడు ఎంట వస్తాడా, 3 రోజులు ఎంబడబడతావు, 3 రోజులు ఎంబడబడుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు అని స్టార్ట్ చేసి తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా ప్రకటించిన తర్వాత ఇంకుండే దాడి, అవమానాలు, హింస ఎంత ఉంటుందో మెచ్చుడు. దానికి చాలా ముద్దుగా గృహహింస అని పేరు పెట్టారు. రకరకాల పేర్లు వచ్చాయి కదా. ఇంత సీరియస్ హింసని ఈ అమ్మాయి పెళ్ళికి ముందు పడ్డటువంటి హింసనంతా మనం చూస్తే తండ్రి, అన్నదమ్ములు, నాయనమ్మ, బంధువులు ఎంతోమంది తనను మెంటల్గా టార్చర్ చేసి ఆపేస్తే పెళ్ళికి ముందు రోజు తన ప్రమేయం లేకుండా వేరే వ్యక్తిని డిసైడ్ చేసి పెళ్ళికి కూడా సిద్ధం చేసి ఎంగేజ్మెంట్ చేశారు. ఆ రోజు రాత్రి తను బయటకు వచ్చేసింది. ఇంత విషయం తను చెప్తుంటే నన్ను కొట్టారు, తిట్టారు, నాకు నచ్చిన వ్యక్తిని వెళ్తానంటే తల్లి ప్రేమ నువ్వు లేవా, తండ్రిని వదిలేసి పోతావా, వాని కోసం పోతావా, వాడి వయసు అంతా, వాడి చదువు ఇంత. ఇప్పుడు చదువు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు. అంటే తనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కానీ, చట్టం ఇచ్చినట్టు హక్కు కానీ, మనమే చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు చేయొద్దని చెప్పేసి అభ్యుదయాలు మాట్లాడతాం, బలవంత పెళ్ళిళ్ళు చేయొద్దని అభ్యుదయాలు మాట్లాడతాం. మరి తనకు బలవంత పెళ్లి చేస్తే ఇష్టమైన పెళ్లి కోసం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏంటి, ఏకంగా తల్లిదండ్రుల ప్రేమని ద్రోహం చేసి పోయింది. ఈ రకంగా అంటే బాధితుల్ని ద్రోహులుగా చేసేటువంటి క్రమము భార్గవ ఆ రోజు మొత్తం క్రమం అంతా గుర్తు చేసుకొని మనము ఒకసారి విన్నదే మర్చిపోయాం. కానీ సంఘటన జరిగినప్పుడంతా ఒక్కొక్క విషయాన్ని వెనక ముందు చేసుకుంటే ఒక సీక్వెన్స్లో వెళ్తుంటే టక్కన వేరే క్వశ్చన్ వేసి పక్కదారి పెట్టించేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు బిడ్డ అని చెప్పిన. మళ్ళీ రాసుకో, ఏమేమి చెప్తున్నావో గుర్తు పెట్టుకో, నువ్వు 100కు 10 సార్లు అయినా సరే చెప్పిందే చూసుకొని సరి చేసుకుని ఏమైనా ఉంటే చూసుకొని చెప్పు. వాడు అడిగిన ప్రతి ప్రశ్న సమాధానం వేయాలని చెప్తే నేను రికార్డ్ చేసి టీవీలో వేస్తారు. ఇది చాలా అల్లరి చేస్తారు. ముందే నువ్వు దోషం అయిపోతావని చెప్పి. ఆమె చదివిందో చదవలేదో మనం చదివాం. అమృత మీద ఏం మాట్లాడిందో, భార్గవి మీద ఏం మాట్లాడారో, ఒక కులం తక్కువ వయసు వ్యక్తిని తను ఎంతో ఆదర్శంగా, కుటుంబం పెట్టిన హింస ఇక్కడ ఉంటే ఇంకొక క్షణం ఉంటే నన్ను చంపేస్తారేమో అనే భయంలోంచి ఆమె బయటకు పారిపోవాల్సి వస్తే అనుకున్న ఒకే ఒక ఆధారం, ఒకే ఒక సపోర్ట్ బంటికి ఫోన్ చేసింది, పిలిపించుకుంది, వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయినటువంటి అమ్మాయిని ప్రావసాన చెప్పినట్టు వాళ్ళు నేరస్తులు. ఈ అమ్మాయిని గతంలో వేరే అమ్మాయిలను చంపేసినట్టు మనం చంపేస్తారేమో, ప్రణయం చంపేసినట్టు బంటిని చంపేస్తారేమో అంటే కనీస స్పృహ పోలీసులు లేకపోవడం అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన పిల్లల్ని తీసుకొచ్చి అమ్మాయిల్ని బలవంతం కుటుంబానికి ఇస్తే కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. నువ్వేమన్నా చెప్పి పిల్లల్ని తీసుకుని వాడు చేతికి అప్ప చెప్తే వాడు ఎక్కడో మాయం చేసేస్తున్నాడు, వాడు కోట్ల రూపాయల చేతులు మారుతామని అవసరం చంపేస్తున్నారు. చంపే అవకాశాలు కూడా వాళ్ళే ఇస్తున్నారు. పాప పుట్టిన తర్వాత కూడా లాక్కేలేరు. ఆమె డిగ్రీ చేసిన అమ్మాయి మైనర్ ఉంటుందా అండి? వాడు ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి చంపేశారు. అంటే ఆడపిల్లని చంపుతున్న క్రమం, ఆడపిల్లల శరీరం మీద జరుగుతున్న హింస, ఆడపిల్లల వ్యక్తిత్వం జరుగుతున్న హింస కూడా ఒక వైపు ఉన్నది. వాళ్ళు తీసుకున్న ఆదర్శవంతమైన నిర్ణయాన్ని అభినందించకుండా అవమానపరుస్తున్న క్రమం కూడా ఉన్నది. దీన్ని మహిళా కోణంలోంచి కూడా, మనువాద కోణంలోంచి కూడా వాళ్ళు రాజ్యాంగమే వద్దంటున్నారు, మనమే చట్టాలు కావాలంటున్నాం. ఈ చట్టాలను వాళ్ళు మనధర్మంతో, మనధర్మం ఒక్కటే వాళ్ళకున్న చట్టం. మనం ఎన్ని చట్టాలు చేసినా ఆ చట్టాల అమలు కోసం కొట్టాడాల్సి వస్తుంది. ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం అమలవుతుందా? గృహహింస చట్టం అమలవుతుందా? ఉంటే వస్తుందేమో అన్న ఆశ దగ్గర ఆగుతున్నాం. కానీ వాడు ధర్మం అనే ఒకే ఒక్క పదం పెట్టేసిండు. ఇది ధర్మం కాదు అనే ఒక యూనివర్సల్ డెఫినేషన్ పెట్టి ఇలా ఉండడమే కరెక్ట్ అని ఇక్కడ కేవలము మన భార్గవి తల్లిదండ్రులకు సంబంధించిన కాదు, పెద్ద హంతకముఠ ఉంది. తను లిస్ట్ చెప్పింది. వాడు ఎవడెవడితో కాంటాక్ట్ చేశాడు, ఎవడెవడు డిస్కస్ చేశాడు, ఈ చంపే ముందు ఒక వారం 15 రోజుల్లో ఎవడెవడు కాంటాక్ట్లోకి వచ్చాడు, ఎవడెవడు డిస్కస్ చేశాడు, వీళ్ళిద్దరిని విడగొట్టడం కోసము స్నేహ ముసుగులో ఎవడెవడు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులుగా అబ్బాయి గురించి చెడుగా చెప్పారో వాళ్ళంతా కూడా బలుక్కొని చంపినారు. ఆ చంపే క్రమంలో ఒక దగ్గర తీసుకెళ్ళినట్టు క్రమం ఇదంతా కూడా చూసి కేవలం కుటుంబం అరెస్ట్ కాగానే మనం అందరం కూడా ఏమంటున్నట్టే రేపు వెళ్దాం అనుకుంటాం, అరెస్ట్ అయినా ఆగిపోతున్నాం.
నిజ నిర్ధారణ చేయకుండా, బాధితులతో మాట్లాడకుండా, సంఘటనా స్థలంలోకి వెళ్ళకుండా వాస్తవాలు బయటకు రాదు. ప్రజలకి మన మీద విశ్వాసాలు ఉన్నాయి. మన గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి పోరాటాల వల్ల, మన నిజాయితీ వల్ల, మన కమిట్మెంట్ వల్ల ప్రజలు మనం చెప్పే మాటల మీద విశ్వాసం ఉంది. కాబట్టి మనం ఓపిక చేసుకొని అక్కడి దాకా వెళ్ళి ఉండి కొన్ని వాస్తవాలు తీసుకొని వచ్చి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ క్రమము సోషల్ మీడియాలోనే వచ్చింది. ఆ సోషల్ మీడియా ఎక్కువ మన గ్రూపులలో మనమే ఉన్నాం. మీడియా ప్రధానమైనటువంటి మీడియాలోకి వెళ్ళేటటువంటి వాడు ఎవ్వడు కూడా మన వాయిస్ తీసుకోలేదు. మేమందరం ఉన్నాం అక్కడ కాండవాలు వేసుకొని, మా వాయిస్ తీసుకోలే. నేను అప్పుడు డిఎస్తో మాట్లాడినప్పుడు విన్నాడు నేనేం మాట్లాడుతున్నాడు. నన్ను కాదని ఎవరైతే మామూలుగా మాట్లాడుతారో వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోయినాడు. అడుగుతున్నారు కూడా, తీసుకోండి ఇక్కడ, తీసుకోండి ఇక్కడ అంటే కూడా వాడు తీసుకోవటం లేదు. మీడియా ఏం ప్రచారం చేయాలో అదే ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ మీడియాని కూడా చాలా సీరియస్గా మనందరం మీడియాలోకి పోతున్నాం, మీడియాని ఆదరిస్తున్నాం, చూస్తున్నాం మనకు అనుకూలమైన అంశాలు వచ్చినప్పుడు. ఈ మీడియా ప్రతినిధులందరికీ కూడా వాళ్ళ యాజమాన్యం ఏముందో వాళ్ళకు కూడా సీరియస్గా డిమాండ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం కూడా మీరు వాస్తవాల్ని పక్కదారి పట్టించే విధంగా విచారణ పూర్తి కాక ముందే, నేరము అన్యాయం నిర్ణయించక ముందే నువ్వు తప్పుడు వ్యాఖ్యానాలతో కేసు తప్పుదారి పట్టిస్తున్నావు. దానివల్ల బాధితుల వ్యక్తిత్వాలు నాశనం అయిపోతున్నాయి. నేరస్తులు అమాయకులుగా, హత్య గురైనటువంటి వాళ్ళు దుర్మార్గులుగా ప్రచారమయ్యే క్రమం ఉన్నదని దాన్ని మనం చేయాలి. బాపు అడిగిండు, ఆయన అడిగిండు. ఇది మొదటి నుంచి దొరుకుతుంది. చాలామంది కూడా వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిని చూసి మనం ఏమైనా చేయగలం. అంతకంటే ముందు అన్న చెప్పేది ఒక హక్కు. చేతులు జోడించి నాకు ఇది అని అడుక్కునే క్రమమే వద్దు. ఖచ్చితంగా చట్టం అమలు అయితే నేరస్తు లోపలికి వెళ్తే మనకు రావాల్సినటువంటి హక్కుల పరంగా వచ్చేటి చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా మనం కొనసాగించాల్సిన క్రమం ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు. చాలా చోట్ల అరెస్ట్ కాబట్టి అరెస్ట్ అయిన తర్వాత హత్య జరిగినప్పుడు మనల్ని చల్లబరచడం కోసమే వెంటనే కాంపెన్సేషన్ ఇచ్చారు ఇక్కడ 4 లక్షలు. కానీ రాష్ట్రంలో జరిగిన వందలాది కేసులు ఇప్పటివరకు ₹1 కూడా ఇవ్వలే. కేసీఆర్ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలే. హత్యలు జరిగిన చోట, పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన చోట టక్కన వచ్చి 4 చేతులు పెట్టి వెళ్ళిపోయినాడు. కానీ మిగతా కేసులు కలెక్టర్ల దగ్గర పెండింగ్లో ఉన్నాయి. కలెక్టర్ల దగ్గరికి పోతే, ఆర్డీఓల దగ్గర పోతే ఎంఆర్ఓ ఏమంటే మాకేం సంబంధం అండి ఈ కేసులు, ఎస్సీ కేసు గురించి అంటున్నారు. మీరు ఎంఆర్ఓనేనా, మీరు ఆర్డీఓనేనా? ఈశ్వరమ్మ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఆర్డీఓని మన పిల్లలు లైవ్ పెట్టాడు. నాకేం సంబంధం అండి అంటున్నాడు ఆయన. ఎంఆర్ఓ నాకేం సంబంధం అంటున్నాడు. కలెక్టర్ అక్కడ కేసు చూసుకుంటున్నారు కదా అంటున్నాడు. అసలు కేసు అయిందా, కేసు ఏది కూడా అత్యంత పీడిత వర్గంగా ఉన్నటువంటి వాళ్ళ మీద అన్యాయమైనటువంటి దాడులు జరిగినప్పుడు ఒక ప్రయారిటీగా పనిచేయాల్సినటువంటి ఈ రాజ్యాంగ యంత్రాంగం అంతా కూడా వాళ్ళు కూడా వాళ్ళ బుర్రల్లో ఇదే మనువాద అగ్రకులోన్మాద భావజలంతో ఉన్నారు. భార్గవి తప్పు చేసిందనేదే 99% అధికారుల యొక్క అభిప్రాయం. అనవసరంగా కొట్టినప్పుడు ఆగితే అయిపోయేది, తిట్టినప్పుడు ఆగితే అయిపోయేది, బెదిరించినప్పుడు ఆగితే అయిపోయేది, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అని ఉండిపోతే అయిపోయేది. ఇట్లా తను తీసుకున్న నిర్ణయాన్ని అభినందించకుండా తప్పుగా, నీ తప్పు వల్ల తను చచ్చిపోయినటువంటి ఒక తప్పుడు వాదన తీసుకొచ్చి వాడు మనకంటే ఎక్కువ ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇంతమంది ప్రముఖులు వచ్చారు. ఒక జాతీయ స్థాయి నాయకుడు వచ్చినాడు, కేవీపీఎస్ వచ్చింది, కుల నిర్మూలన సంఘం వచ్చింది, రాజప్రసన్న వచ్చింది, మనం వచ్చి ఇంతమంది కూర్చున్నాం. ఒక్క మీడియా ఉందా? మనదైన భావజాలం ఉన్నటువంటి మిత్రులు వచ్చి ప్రతి ఒక్కల వాయిస్ ఆడ ఒక్కొక్క పదాన్ని రికార్డు చేస్తూ ఉన్నారు. ఈ మీడియా కులాల గురించి మాట్లాడుతుంది, మతాల గురించి పడుతుంది, జరిగే అన్యాయాల గురించి మాట్లాడుతుంది, మన తెగపడ్డ తలలు, పారిన నెత్తురు, చిత్రమైన మానాల్ని క్యాష్ చేసుకొని న్యూస్ ప్రచారం చేస్తుంది. ఇంత పెద్ద ఇష్యూలో జరుగుతుంటే ఎందుకు ఒక్క మీడియా కూడా రాలేదు? కుల పిచ్చి మీడియా అది, కులోన్మాద మీడియా అది. ఇలాంటి వాటిని ప్రమోట్ చేయకూడదని చెప్పేసి నిర్ణయించుకున్న మీడియా ఉన్నది. కనుక మనం పెట్టే డిమాండ్స్లో ప్రభుత్వం ఉన్నది, పాలక వర్గాలు, మన రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఈ కుటుంబాన్ని మీకేం కాదు మీరు చంపండి అని భరోసా ఇచ్చినటువంటి అగ్రకులోన్మాద గుంపు ఉన్నది. నీ బిడ్డ నన్ను చూసుకుంటున్నాయేమో, ఇలా నీ బిడ్డనట్టు రేపు నా బిడ్డకి వస్తాడు, నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా, లేదా నీ బిడ్డని అంటావా నన్ను చంపుతావా, లేదా నేను చంపుతా, నువ్వు చంపిరాబో నేను చూసుకుంటా అని భరోసాని ఇచ్చేటటువంటి ఒక అగ్రకులోన్మాద శక్తులు ఉన్నాయి. వాటిని మనం అడ్రస్ చేయకుండా కులాన్ని టచ్ చేయకూడదు, మతాన్ని టచ్ చేయకూడదు, మతోన్మాదాన్ని టచ్ చేయకూడదు అనేటటువంటి మన ఆంక్షలు విధించుకొని మనం మాట్లాడితే కనుక ఈ విషయం మీద మనం ఒక ఓదార్పు యాత్రలు మాత్రమే అయితే ఇవన్నీ పోరాట యాత్రలు, ఉద్యమ క్షేత్రాలు కావు. ఇంత పెద్ద ఇష్యూని ఒక ఉద్యమం వైపు మనం మలిసగలిగితే, సూర్యాపేటలో మన రణ నినాదాల్ని వినిపించగలిగితే,
ఇంకా లక్షలాది మంది పిల్లలు ఇలా ఉన్నారు. ఇలాంటి పిల్లలందరినీ కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాము. వాళ్లకు సరైన భరోసా లేక ఎవరి దగ్గరికి వెళ్ళి తెలియక రాత్రి పారిపోతుంటే వాళ్ళని వేట కత్తులతో వెంటాడి వేదాడి చంపేసి శవాలు మాయం చేసేసినారు. ఎక్కడ పూర్తి చేసారో కూడా తెలియదు. ఆడపిల్లల్ని మగపిల్లల్ని గొంతులు పిసికేసి మెడలు ఇరిచేసి తొక్కేస్తున్నారు కన్నవాళ్ళే. ఇన్ని సంఘాలు చూసి ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. కానీ ఆడపిల్లని చంపిన కాడికి పోలట్లేదు తెలుసా. తండ్రిదండ్రులు చంపుకున్నారని చెప్పి కేసు అయింది, అరెస్ట్ అయ్యిందట, తీసుకుని ఆగిపోతున్నాం. ఆడపిల్లను చంపే ముందు ఏం జరిగింది, ఎంత హింస జరిగింది, ఆమె కూడా బాధితురాలు కదా. రోజారెడ్డిని చంపేశారు, పిట్టాన్ని కాల్చారు. కాల్చే ముందు నలుగురు ఆమెను అత్యాచారం చేసినారని చెప్పి ఆ ఊర్లో ప్రచారం జరుగుతూ ఉన్నది. స్వాతిరెడ్డిని చంపేసినారు. కళామడుగులో సంవత్సరంన్నర కాలం మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కదా, ఇక ఏమన్నారు అనే భరోసాతో వచ్చి పోలీసులు కలిస్తే ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించిండు. వాళ్ళ ఇంటికి చేరేలోపే అమ్మాయి వాళ్ళ ఇంటికి సమాచారం ఇచ్చిండు. అక్కడ పోలీసులు కాదు, ఇంట్లోకి వచ్చి కొత్తగా పెళ్ళి వచ్చారని చెప్పి బొట్టు కుంకుమ పెట్టి కూర్చోబెట్టి చేసి ఎవరింటికి అలా పోగానే 34 మంది ఇంటి నిండా చొరబడి ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎవడు ఎక్కడ కొట్టాడు ఏం కొట్టాడో తెలియదు చిత్రం చేసి రాత్రే సజీవ దహనం చేసి పడేసి. ఇంత తీవ్రమైన అంటే ఎంత తీవ్రమైతే, ఎంత నెత్తురు బారైతే, ఎంత క్రూరంగా ఉంటే అప్పుడే స్పందించేటటువంటి స్థితిలోకి పోయినాం. ఆదర్శ వివాహాలు చేసుకోమని పండగ చేస్తున్నాం, కులాంతర వివాహాలు చేసుకున్నారు, మతాంతర వివాహాలు చేస్తున్నాం, అభినందన సభలు చేస్తున్నాం, ఆదర్శ సభలు అని చెప్తా ఉన్నాం. నేను ఈ ఉద్యమ సమాజానికి వచ్చినప్పటి నుంచి 2 కులాంతర వివాహాలు, 2 వర్గాంతర వివాహాలు, 2 మతాంతర వివాహాలు చాలా గొప్ప ఆదర్శవంతమైనటువంటి వినుకుంటూ కార్యకర్తలను అలాంటి పెళ్లిళ్ళు చేసుకోవాలని చెప్పి ప్రోత్సహిస్తూ వచ్చాం. చాలా పెళ్లిళ్ళు చేస్తూ వచ్చాం. అలా చేయబడ్డటువంటి వాళ్లకు భరోసా ఉంది, ఎందుకంటే మన వాళ్ళైనా కొన్నాం కాబట్టి. మనం చెప్పే మాటలు, మనం చేసే కార్యక్రమం చూసి స్ఫూర్తి ఇంత పెద్ద సమాజం మాకు రక్షణ ఉంది అనుకొని ఉన్నటువంటి పిల్లలు చేసుకొని పోలీసులు తెలిసింది పోలీసులే, వాళ్ళకి తెలిసి రాజకీయ నాయకులే, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ద్రోహం చేస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి వాళ్ళందరికీ భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని పెద్ద ఉద్యమంగా మలిచి ఇలాంటి శక్తులందరూ కూడా ఒక భరోసానిచ్చి ఇంకొక ఏ ఒక్క బిడ్డ తల కూడా తెగిపడకుండా, ఏ ఒక్క ప్రేమికులు కూడా విడిపోకుండా ఉండేటటువంటి ఒక భద్రమైనటువంటి దానికి మనము రక్షణ చట్టాలు కోరుతున్నాం, వాళ్ళు అణచివేత చట్టాలు సృష్టిస్తున్నారు. ఎంత బలమైన రక్షణ చట్టాలు ఉంటే అంతకంటే బలమైన అణచివేత చట్టాలు తీసుకొస్తున్నాయి. కాబట్టి మనం అనేటువంటి వాళ్ళం పౌర సమాజాన్ని బలోపేతం చేసి, ప్రజా పోరాటాన్ని బలోపేతం చేసి, ప్రజల్ని సమీకరించినప్పుడే అయ్యగలుగుతాం. కాబట్టి కులాంతర ప్రేమ వివాహాల మీద చాలా గొప్ప ప్రకటనలు చేసినటువంటి వాళ్ళు, తీర్మానాలు చేసినటువంటి వాళ్ళు, ఎజెండాలో ప్రణాళికలో ప్రకటించి దశాబ్దాల ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళంతా వీటి పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కుల నిర్మూలన పోరాట సమితిగా నా విమర్శ ఇది. ఎవరికి వాళ్ళు స్వయం చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా మేమే పోతున్నాం. ఈ ఉద్యమాల్లోనే పరిచయం, ఈ ఉద్యమాల్లోనే ఆత్మీయులమైన సాంప్రసాద్ నాకు తెలియదు, వాళ్ళు ఊరేవో పల్లెవో నాకు తెలియదు, పోరాటంలోనే కలుసుకున్నాం. స్కైలాబ్ నేను వరంగల్ ఒకసారి కలుపుకున్నాను అంతే. ఇప్పుడు ఎప్పుడు చూసినా పోరాటంలో కలుసుకుంటున్నాం. వ్యక్తులు లేదు, అన్న ఒకసారి వస్తారు, నీతో కలుస్తా, మాట్లాడతా, గౌరవంతో నీతో ఉంటా అని అనేది ఊరడించడం కోసం వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేయాలి పరిస్థితి. ఎక్కడ చూసినా పోరాటాల్లోనే. మరి అందరికీ భరోసానిస్తామని, అందరినీ విముక్తం చేస్తామని, ఎప్పుడు నోరు తెరిస్తే దళిత, బహుజన, ఆదివాసీల కోసమే పనిచేస్తున్నామని ప్రధాన ప్రాధాన్యతగా పనిచేస్తున్నట్టు చెప్తున్నటువంటి వాళ్ళు అదే తరంలో ఉన్నట్టు కొత్త యువతరం ఇలా అర్ధాంతరంగా చచ్చిపోతూ ఉంటే కనీసం స్పందించలేనటువంటి గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. మనవాదం ఎంత తీవ్రంగా ఉంది, పాజిటివ్ ఎంత తీవ్రంగా ఉంది, దానికి ఉన్న ఆచారాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి. వీటిని మనం అడ్రస్ చేయకుండా, బాధితులను ముందు పెట్టుకొని మాట్లాడకుండా మనం మాత్రమే వేదికల మీద కూర్చొని మాట్లాడుకుంటే అది ప్రజల్లోకి ఎట్లా వెళ్తుంది? ప్రజలు ఎట్లా చైతన్యమంతో? ఎంతమంది యువకులు వచ్చారు అక్కడ? నాకు చాలా ఆందోళనకర అంశం, మీరు ఎవరైనా ఫాలో అయ్యారో లేదో తెలియదు. మేము వెళ్ళినప్పుడు ఎవరైతే బంటి స్నేహితులంతా వచ్చేసి మేము దేనికైనా సిద్ధమే, బంటిని చంపినటువంటి వాళ్ళని వెంటనే శిక్షించకపోతే ఏం చేయాలో అది చేస్తామని చెప్పి ఆ అబ్బాయి చాలా ధైర్యంగా ప్రకటించాడు. వెంటనే ఆయన వెనక్కి తీసుకున్నారు, పట్టుకున్నారు. అంటే మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళని అణిచేయటము, నోరు దొక్కేయటం, ఇంకెవడు బయటకు రాకుండా. అంటే మనకడ సంఘాలుగా ఉన్నాయి, మన వెనకాల పార్టీలు ఉన్నాయి, మనకు ఒక అవగాహన ఉంది, ప్రజలు ఉన్నారు. మరి సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి వచ్చేటువంటి ప్రజలకు ఎవరు సపోర్టు? అలాంటి వాళ్ళను కూడా వాళ్ళకి రక్షణ ఇచ్చే విధంగా మనము చూడాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ, దయచేసి మిత్రులందరూ కూడా మీ ఒక ప్రతిపాదనలాగా కాకుండా చెప్దాం అనుకున్నాం. కానీ చాలా స్పష్టంగా అన్నోళ్ళందరిని ఆపింది. అందుకే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పినాక మనకు కొన్ని
మా కులనిర్మాణ సంఘం కానీ మేము కానీ కొద్దిగా చాలా ఇష్యూస్ మీద పనిచేసాం కాబట్టి చెప్తే ఉంటే మరి చివరిదాకా ఆగండి అని వాళ్ళు నేను బతిలాడుతూ ఆపాను. దయచేసి ఈ వైపు ఆలోచించండి. మన సంఘీభావం కూడా లేదు. మన మద్దతు ఉండి మనమే అక్కడ ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మనమే భాగమై ప్రధాన భాగస్వామ్యం ఉండి పోరాటం చేస్తే తప్ప ఈ పోరాటం విజయవంతం కాదు. ఇది మళ్ళీ ఒకరోజు ఉత్సవ కార్యక్రమాలకు అయ్యే అవకాశం ఉంది కనుక ఆయా సంఘాల్లో మీ శక్తి శ్రమ ఎంత పెడతారో, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారో, ప్రజలకు తీసుకెళ్ళడానికి, ప్రజలు చైతన్యం చేయడానికి చేయాల్సినటువంటి పోరాట రూపాలు, ప్రచార కార్యక్రమాలు చూడండి. ఏ మంత్రిని ఏ ప్రభుత్వాన్ని అడిగే అవసరం లేదు. మనమున్న కాడికే ప్రభుత్వం రావాలి, మనమున్న కాడే ప్రభుత్వ ప్రతినిధి రావాలి, మనం ఇక్కడ ఉంటే అక్కడ చట్టాలు కావాలి. ఇంత బలాన్ని, ఇంత పోరాటాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది, అవకాశం కూడా ఉన్నది. కాబట్టి అందరూ ఆ వైపు ఆలోచించాలని చెప్పేసి మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ. వహీద్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను.